అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యూటోరియల్స్. టుడే we are going to discuss about arithmetic part. ఓకే, ఈ arithmetic part ప్రాక్టీస్ సెట్ నెంబర్ 3లో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 2 మార్చ్ 2025 థర్డ్ షిఫ్ట్ నుంచి క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ ప్రాక్టీస్ సెట్ నెంబర్ 3 వీడియోలో. ఏ నెంబర్ వెన్ ఇంక్రీజ్డ్ బై 50% గివ్స్ 2550 ద నెంబర్ ఈజ్ అన్నాడు. ఓకే, 50% ఇంక్రీజ్ అయిన తర్వాత వాల్యూ అనేది 2550 అన్నాడు. 50% అంటే 150 తీసుకుందాం. 150కి వాల్యూ ఎంత అండి? 2550. ఓకే, 100కి ఎంత వాల్యూ అంటే ఒరిజినల్ వాల్యూ ఎంత అని అర్థం. ఓకే, 100కి ఎంత వాల్యూ అంటే ఇక్కడ ఎక్స్ అనుకుందాం. క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు 100 × 2500/150 అవుతుందండి. ఓకే, 100 × 2500 ఇది ఇంటి పెట్టుకుందాం, ఇది బై పెట్టుకుందాం, 100 పెట్టుకుందాం. అప్పుడు ఎక్స్ వాల్యూ వస్తుంది మనకి. ఎక్స్ అంటే ఏంటి? ఒరిజినల్ వాల్యూ వస్తుంది. ఓకే, ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది, అంతే కదా. నెక్స్ట్ 150కి 2500, 100కి ఎంత అంటే అప్పుడు ఏమవుతుంది అంటే 2500 × 100 అవుతుంది. ఓకే, 2550 × 100/150 అవుతుంది. 150 × ఎక్స్ కదా. సో ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వాల్యూ అంటే ఒరిజినల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి బై 150 అవుతుంది. 150 అవుతుంది. 150 అయినప్పుడు ఈ జీరోకి ఈ జీరోకి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 5 3ల. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టే 5 5ల. ఓకే, 5 5ల 25, 5 1ల 5. ఓకే, నెక్స్ట్ 3 తోటి 3 3 1ల 3, 3 7ల 21. ఓకే, ఇక్కడ 2 zeros into 100 కాబట్టి 1700. ఆప్షన్ 1. ఓకే, ఓకే, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఈ వీడియో మొత్తం ఇంగ్లీష్లో చేయడం జరిగింది. అంటే క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్లో ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుగులో ఉంటుంది. మీకు కంప్లీట్ తెలుగు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. సో దాని ప్రకారంగా వీడియోస్ ఫర్దర్గా అప్లోడ్ చేస్తా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ 8 నెంబర్స్ ఈజ్ 840. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ నెంబర్స్. మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. యావరేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అనుకోండి, రిప్రజెంటేషన్ ఎస్ తోటి చూపిస్తే యావరేజ్ అంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. దట్ మీన్స్ టోటల్ సమ్ ఆఫ్ ద వాల్యూ బై నెంబర్ ఆఫ్ ద ఆర్టికల్స్ ఎన్. సో ఇక్కడ సమ్ ఎంత ఇచ్చిండు? సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఎంత? 840 ఇచ్చిండు. 840 టోటల్ నెంబర్స్ ఎంత? 8. 840/8. ఓకే, సో 840/8 అయినప్పుడు ఇప్పుడు ఎంత వస్తుంది? 8 1ల 8. ఓకే, 8 5ల 40. అంతే కదా, 8 5ల 40, 8 6ల 40. సో మధ్యలో జీరో పెట్టుకోవాలి, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8 × 100 800, అంతే కదా. 840 పైన ఉంది కాబట్టి 8 5ల 40. 105 ఆన్సర్, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ఎవాల్యుయేట్ 41 - 36 - bracket of 48/3 minus of 4 - 8/2 divided by 2 బ్రాకెట్. సో ఇప్పుడు మనకు బోడోమాస్ రూల్ ప్రకారం ఏం చేయాలంటే ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది చేయాలి. ఓకే, ఇది బ్రాకెట్, మళ్ళీ ఇది బ్రాకెట్ కాబట్టి అన్నిటికంటే లోపల ఉన్నది ఇది. ఓకే, బ్రాకెట్లో కూడా ఫస్ట్ ఏం చేయాలి? బోడోమాస్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ చేయాలి మనం, ఇది రూల్ ప్రకారం. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి? డివిజన్ చేయాలి. 8/2 అంటే ఎంత? 4. ఓకే, 4 - 4 అంటే ఎంత? 0. సో ఇది వాల్యూ మొత్తం ఏమైంది? 0 అయింది. 0 divided by 2 అంటే ఎంత? 0. అంటే సంథింగ్ బై 0 ఇన్ఫినిటీ, 0 బై ఎనీథింగ్ 0. ఇది ఫండా. సో ఇంతవరకు మనకు 0 అయిపోయింది. సో నెక్స్ట్ ఇది కూడా ఉంది కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి? డివిజన్ చేయాలి. సో 48/3 అంటే ఎంత అండి? 1 3 1ల 3 18 3 6ల 18. ఇది ఏ 18? -3 6ల అంటే -16. ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఈ బ్రాకెట్ కూడా అయిపోయిందండి. నెక్స్ట్ ఏముంది? స్క్వేర్ బ్రాకెట్ ఉంది. సో స్క్వేర్ బ్రాకెట్ అంటే 36 మైనస్. ఓకే, 36 - 16 అంటే ఎంత అండి? 6 - 6 0, 3 - 1 2 20. ఓకే, ఇంతవరకు 20 అయిపోయింది. ఇది ఏ 20? -20. ఎందుకు? ఈ స్క్వేర్ బ్రాకెట్ కంటే ముందు మైనస్ ఉంది కాబట్టి -20. 41 - 20 అంటే ఎంత అండి? 21. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ డివైడ్ 446 and 487 లివింగ్ రిమైండర్స్ 9 and 12? ఓకే, గ్రేటెస్ట్ నెంబర్ అన్నాడు. గ్రేటెస్ట్ నెంబర్ అన్నప్పుడు మనం ఎప్పుడైనా ఏం చేయాలి? హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి, హయ్యర్ కోఫిషియంట్ ఫ్యాక్టర్. తెలుగులో గాసాబా అంటారు. ఓకే, సో ఈ క్వశ్చన్ ఏం చేద్దాం?
త్రో ఆప్షన్స్ పోదాం మనం. సో ఏమన్నాడు ఇండైరెక్ట్గా, ఈ ఆప్షన్లలో ఒక ఆప్షన్ తోటి మనం ఈ రెండు నెంబర్స్ని డివిజన్ చేస్తే మనకు శేషం రిమైండర్ అనేది 9 లేదా 12, 9, 12 రావాలి అన్నాడు. సో మనం డైరెక్ట్ త్రో ఆప్షన్స్ చెక్ చేద్దాం. 25ని 446 తోటి డివిజన్ చేస్తుంటే 446/25 అంటే 25 ఒకట్లు 25, 25 ఒకట్లు 25 అంటే ఇంకెంత బ్యాలెన్స్ ఉంది? 44 నుంచి 25 తీసేస్తే ఎంత? 19, 196 అంతే కదా, 196 కదా. 196 మనకు 25 టేబుల్ వస్తుందా? రాదు. ఎంత వస్తుంది? 29, 200 వస్తుంది, ఐదర్ 175 వస్తుంది. ఓకే, 196 రాదు. 196 నుంచి 9 తీసేస్తే ఎంత? 187. 187 కూడా రాదు కాబట్టి 25 అనే ఆప్షన్ కాదు. ఓకే, 22 తోటి చూద్దాం. 22/446 అంటే 22 రెండులు ఎంత అండి? 44 మనకు. ఓకే, 22 20లు ఎంత? 440 అంటే 6 రిమైండర్ అవుతుంది. అంతే కదా, మనకి ఎంత కావాలి? 9 రిమైండర్ కావాలి. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ 23 తోటి చూద్దామండి. 23 తోటి 446 చూసినప్పుడు 23 రెండులో ఎంత అండి? 46 వస్తుంది. సో ఇక్కడ 44 ఉంది, పోదు. సో 23 ఒకట్లు 23, 23 తీసి 44 నుంచి 23 తీసేస్తే ఎంత అండి? 4 నుంచి 3 పోతే 1, 2 నుంచి 3 పోతే 2, 216. ఓకే, 216 వచ్చిందండి. ఇప్పుడు మనం దీన్ని 23 తోటి డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 9 రావాలి. ఓకే, 23 అంటే 23 10ల 230. ఓకే, సో మనం ఏం చేద్దాం? 23 9లో చూద్దాం. 23 9లో చూసినప్పుడు నేను 9లో తీసుకుంటాను. 23 9లో తీసుకున్నప్పుడు 9 3ల 27, 9 2ల 18, 19 20 ఎంత వచ్చిందండి? 207 వచ్చింది. 207 డివిజబుల్ అవుతుంది ఎగ్జాక్ట్గా ఎంత? 23 9లో అంటే 19 తోటి డివిజబుల్ అవుతుంది. రిమైండర్ ఎంత ఉందండి? ఇప్పుడు 216 నుంచి 207 తీసేసి ఎంత రిమైండర్? 9 అంతే కదా. సో 9 సాటిస్ఫై అయింది. ఇక్కడ 9 రిమైండర్ రావాలన్నాడు. ఓకే, నెక్స్ట్ 487 తోటి తీసుకున్నప్పుడు 23 రెండులు ఎంత అండి? 46. సో 46 అంటే 27 ఉంటుంది ఇక్కడ. 27 ఒక్క నిమిషం, 23 రెండుల 46, 46 అంటే 27 ఉంటుంది. 46 పోతే 27 ఉంటుంది అండి. 27 మనం 12 తీసేయాలి రిమైండర్. 12 తీసేస్తే ఎంత ఉంటుంది? 15 ఉంటుంది. సో ఇక్కడ మనకి డివిజబుల్ కావట్లేదు 23 తోటి. 19 చోటు చూద్దాము. 19 తోటి 446, 487 ఈ రెండింటిని డివిజబుల్ చేస్తే 9, 12 రిమైండర్ రావాలి. 19 చోటు చూసినప్పుడు 19 రెండులు ఎంత అండి? 38. 19 రెండులు 38. 38 తీసేసి ఇది ఇక్కడ ఎంత ఉంటుంది? 38 తీసేసి 66 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 19 3లు. 19 3లు ఎంత అండి? 57. 57 66 అంటే ఎంత మిగిలింది మనకి రిమైండరు? 66 కదా, మనకి 57 వచ్చింది అంటే 9 రిమైండర్ మిగిలింది. ఓకే, సాటిస్ఫై అయింది. 446/19 అంటే రిమైండర్ 9 వచ్చింది. నెక్స్ట్ 487/19 చూద్దాం. 487/19 చూసినప్పుడు మనకి ఇప్పుడు 19 మళ్ళీ రెండులో తీసుకున్నామండి. 19 రెండులో తీసుకున్నప్పుడు ఎంత అండి? 19 రెండుల 38 అంతే కదా. 9 రెండుల 18 అంటే యూనిట్ డిజిట్స్ 38 రావాలి. 38 తీసేసి ఎంత అంటే 10. 10 అంటే ఎంత? 107 అంతే కదా. 107 19 ఎక్కములు ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఓకే, 19 95. 19 95. 107 నుంచి 95 తీసేసి ఎంత అండి? అవి 5 ఇవి 2, 7 5 ఎంత అండి? 7 3 10 12. సో ఎంత వస్తుంది రిమైండర్? ఇక్కడ 12 వస్తుంది. ఇక్కడ ఎంత అడిగిండు? 12 అడిగిండు. సో 19 అనేది మన ఆన్సర్ అనమాట. ఓకే, ఇది 19 అనేది మన ఆప్షన్. సో ఇట్లా కాకుండా మనం వేరే తిరిగి కూడా చేయొచ్చండి. ఈ 446 నుంచి 9 తీసేయాలి. 487 నుంచి 12 తీసేయాలి. వచ్చిన వాల్యూని HCF చేయాలి. అప్పుడు డైరెక్ట్ మనం క్రాస్ చెక్ చేసుకుని అదే వాల్యూ వస్తుంది. ఇట్లా కూడా అదే వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years ఎట్ ద రేట్ ఆఫ్ 20% per annum ఈజ్ 240. ఓకే, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అమౌంట్ అన్నాడు. చూద్దాము. ఓకే, సరే ఇప్పుడు చూడండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ మధ్య 3 years డిఫరెన్స్కి 240, 20% per annum. ఓకే, ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా చూడండి. యాక్చువల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తుందంటే P into 1 plus R whole power n by 1 plus R. ఓకే, 1 plus R by 100 whole power n. ఓకే, ఇది టోటల్కి ఫార్ములా. ఓకే, ఇంతవరకు టోటల్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్తో కలిపి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఇది టోటల్.
ఓన్లీ ఇంట్రెస్ట్ కావాలంటే మనం ఏం చేయాలంటే ప్రిన్సిపల్ని తీసేయాలి, అంతే కదా. ఇప్పుడు మనకి ఈ ఫార్ములా వర్క్ అనేది టోటల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి వస్తుంది. ఓకే, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అసలు వడ్డీ కలిపి వస్తుంది. మనం ఏం చేయాలి, అసలు తీసేస్తే వడ్డీ వస్తుంది. ఇది ఫార్ములా. ఓకే, ఇక్కడ ఎన్ అంటే ఇయర్స్, ఎన్ అంటే ఎంత 3. ఓకే, ఇక్కడ ఆర్ అంటే ఎంత ఇచ్చిండు 20 ఇచ్చిండు కాబట్టి 20 పెట్టుకుంటున్నాం. ఓకే, పి అంటే ఏంటిది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి 20/100 అంటే 0 0 క్యాన్సిల్. ఓకే, 2 1 2 5. ఓకే, ఇప్పుడు ఎంత వచ్చిందండి ఇక్కడ 1 + 1/5. 1 + 1/5 అంటే ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేసి ఎంత వస్తుంది, 5 వస్తుంది. 5 1 5 ప్లస్ 1 6/5. 6/5 ఎన్నిసార్లు రావాలి, 3 సార్లు రావాలి. ఓకే, చూడండి ఇక్కడ రాస్తున్నా చూడండి, పి ఇంటూ 6/5 ఎన్నిసార్లు రావాలండి, 3 సార్లు రావాలి. ఓకే, హోల్ క్యూబ్ పెడుతున్నా, హోల్ క్యూబ్ మైనస్ దేనితో చేయాలి, పి తోటి చేయాలి, ఎందుకంటే ఇది ఈ అసలు ప్లస్ వడ్డీ కాబట్టి అసలు తీసేస్తున్నాం. ఇప్పుడు ఏమొస్తుంది మనకి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం 6 క్యూబ్ ఇది 5 క్యూబ్ అంటే ఇప్పుడు ఎల్సిఎం ఎంత వస్తుందండి మనకి 5 క్యూబ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని తీసేయాలి కాబట్టి ఎల్సిఎంని దీంతో మల్టిప్లై చేస్తున్నాం. 5 క్యూబ్ని పి తోటి మల్టిప్లై చేసిన, 5 క్యూబ్ని పి తోటి మల్టిప్లై చేసినప్పుడు ఇటు హోల్కి మొత్తానికి ఎల్సిఎం ఎంత 5 క్యూబ్ అయింది. ఓకే, ఇప్పుడు 6 క్యూబ్ మైనస్ 5 క్యూబ్, ఇక్కడ పి ఉంది కదా, పి 6 క్యూబ్ మైనస్ పి 5 క్యూబ్. లైక్ ఇప్పుడు 8p మైనస్ 5p ఉంది అనుకోండి, మనం ఏం చేస్తాం 3p అని రాస్తాం కదా. అట్లనే ఇప్పుడు 6 క్యూబ్ ఉంది కాబట్టి 6 36, 36 216 అండి. అంటే ఇది 216p ప్రిన్సిపల్. ఓకే, 216p మైనస్ 5 5 25, 25 125, 125p. ఇది మొత్తం ప్రిన్సిపల్. ఇది అంటే ఈ రెండింటి డిఫరెన్స్ మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. బై కింద ఎంత అండి, 5 5 25, 25 125. ఓకే, ఇది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, మనకి ఏం అడిగిన క్వశ్చన్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ చేస్తే 240 రావాలన్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి ఈ 216 మైనస్ 125 చేసినాం అనుకో మనకి ఎంత వస్తుంది, 91 వస్తుంది. ఓకే, 91/125 వస్తుంది. ఇది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ రాస్తున్నాం చూడండి, 91/125 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, 91p అనమాట ఇది. ఓకే, 91p మైనస్ 125 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్. ఫార్ములా ఏంటిది మనకి, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది మనకి, PTR/100. ఓకే, PTR/100. PTR/100 వేసినప్పుడు ఇప్పుడు ఆర్ అంటే ఎంత వేసుకోవాలి మనం, 20 వేసుకోవాలి. ఆర్ అంటే 20 వేసుకున్నప్పుడు పి టైం అంటే ఎంత 3 years కాబట్టి 3 వేసుకోవాలి. పి అంటే ఏంటిది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు 25 100 అంటే ఎంత వచ్చింది మనకి 3p/5. ఓకే, మైనస్ 3p/5. ఓకే, మైనస్ 3p/5 అంటే దీనికి ఎల్సిఎం ఎంత వస్తుందండి, 5కి 125కి ఎల్సిఎం ఎంత వస్తుంది చేసుకుందాం ఒకసారి. 5కి 125 కంటే 5 5 2 10, 25 5 5 25. ఓకే, 5 25, ఇక్కడ 1 5 1 5. సో ఇప్పుడు 25 5 125 కదా, మనకి ఎల్సిఎం 125 వచ్చింది. ఇక్కడ 5 ఉంది, ఎంతతో మల్టిప్లై చేయాలి మనం, 25 తోటి మల్టిప్లై చేయాలి. 25 తోటి మల్టిప్లై చేసినప్పుడు ఇది ఎంత అవుతుంది, 75p అవుతుంది. 91p మైనస్ 75p/125. 90 ఇప్పుడు మనం డైరెక్ట్ పైన చేసేద్దాం. మనకి 91p మైనస్ 25 మూల 75, 75p ఎంత అండి 16, 16p/25. ఓకే, 16p/25 సారీ ఎల్సిఎం 125, 25 కాదు 125. సో ఈ డిఫరెన్స్ సింపుల్ ఇంట్రెస్ట్ మైనస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, 240కి ఈక్వల్ అవుతుందండి. ఓకే, 240కి ఈక్వల్ అయినప్పుడు పి వాల్యూ ప్రిన్సిపల్ ఎంత అని కనుక్కోమన్నాడు, అసలు ఎంత అని కనుక్కోమన్నాడు. చూద్దాము. 4 4 16, 4 1 4, 4 4 16, 4 5 20, 4 6 24, 60. ఓకే, నెక్స్ట్ 4 1 4, 4 1 4, 20, 4 5 20. సో ఫైనల్గా ఎంత వచ్చిందండి, 125 ఇంటూ 15 ఎంత 1875 వచ్చింది మనకు ఆన్సర్. సో ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. యాక్చువల్గా 2 years డిఫరెన్స్కి మనకి ఫార్ములా డైరెక్ట్ ఉంటుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి. 3 years కూడా ఉంటుంది. ఓకే, వీ విల్ డిస్కస్ దట్ షార్ట్ కట్స్ ఇన్ ఫర్దర్ అనమాట. షార్ట్ కట్స్ అన్ని తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఓవరాల్గా ఎంత ఉంటుంది అనేది ప్రాసెస్ ఏందనేది మాట్లాడుకుందాం. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్, ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ టూ ఫ్రెండ్స్ చేతన్ అండ్ విపుల్ ఆర్ 5:7. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇన్కమ్ అనేది ఎక్స్ అనుకుందాం ఇద్దరిది. ఓకే. ఖర్చు అనేది అంటే ఎక్స్పెండిచర్ అనేది వై అనుకుందాం. ఓకే. సేవింగ్స్ ఇద్దరిది సేమ్ కాబట్టి అది 96,000. సో ఇద్దరిది సేమ్ కాబట్టి మనం సేవింగ్స్ ఈక్వల్ చేద్దాం. ఇద్దరు సేవింగ్స్ ఈక్వల్ చేద్దాం. ఓకే. ఇద్దరు సేవింగ్స్ ఈక్వల్ చేసినప్పుడు చూడండి, ఫస్ట్ చేతన్ చేద్దాం. చేతన్కి యొక్క ఇన్కమ్ 5x మైనస్ అంటే ఖర్చు తీసేస్తున్నాం. ఖర్చు ఎంత y ఈజ్ ఈక్వల్ టు ఎంత సేవింగ్స్ 96,000 కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, విపుల్ది కూడా సేమ్ తీసుకుందాం, సేవింగ్స్ ఈక్వల్ చేద్దాం ఇద్దరివి. ఇన్కమ్ ఎంత 7x ఓకే మైనస్ 3y. ఓకే. ఎందుకు ఇవి రెండు బ్యాలెన్స్ ఎందుకంటే ఇద్దరు సేవింగ్స్ సేమ్ కాబట్టి సేవింగ్స్ ఈక్వల్ చేసిన. ఇది ఇన్కమ్ ఎక్స్ అనేది, వై అనేది ఖర్చు, మిగిలింది ఎంత సేవింగ్స్ 96,000. ఓకే. సో వీటి నుంచి మనం ఎక్స్ అన్న వై అన్న వాల్యూ ఫైండ్ అవుతుంది. ఇప్పుడు 7x ఉంది, ఈ 7x 5x అనేది ఇటు సైడ్ పోతే 7x మైనస్ 5x అవుతుంది అంటే 2x అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఈ మైనస్ 3y ఇటు సైడ్ వస్తే ప్లస్ 3y వస్తుంది. ఈజ్ ఈక్వల్ యువతలకు వస్తాయి. ప్లస్ 3y మైనస్ y అంటే ఎంత ప్లస్ 2y. 2 క్యాన్సిల్ అయితే ఎక్స్ ఈక్వల్ టు వై. ఎక్స్ ఈక్వల్ టు వై అయింది కాబట్టి మనం ఎక్స్ ప్లేస్లో వై పెడదాం. ఇప్పుడు మనకి ఏం అడిగింది, చేతన్ అడిగింది కాబట్టి ఈ వై ప్లేస్లో ఇన్కమ్ అడిగింది కాబట్టి ఎక్స్ పెడుతుంది. ఓకే. వై ప్లేస్లో ఎక్స్ పెడితే ఎంత అయితే 5x మైనస్ ఎక్స్ ఎంత అయితే 4x అవుతుంది. ఓకే. ఈ 4x ఈజ్ ఈక్వల్ టు ఏంటిది సేవింగ్స్ ఎంత 96,000. ఓకే. సేవింగ్స్ అనేది 96,000 కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 96,000/4 అంతే కదా. ఎక్స్ ఈక్వల్ టు 96,000/4 అయినప్పుడు మన ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ అవుతుంది. 4 2 8 16 కాబట్టి 4 16 24k ఎక్స్ వాల్యూ. యాక్చువల్గా ఇన్కమ్ ఎంత 5x అంటే 24kని 5 తోటి మల్టిప్లై చేద్దాం. ఓకే. 24kని 5తో మల్టిప్లై చేస్తే 5 4 20 0 5 2 10 2 12 అంటే 1,20,000 అంటే 1,20,000 ఆప్షన్ 1. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ వాట్ రేషియో మస్ట్ ఏ షాప్కీపర్ మిక్స్ 2 varieties of rice costing 75 and 80 per kg respectively so get the mixture worth of 76.5 kg. ఓకే. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. ఏ ఎంత అండి పర్ కేజీ 75. ఓకే. బి ఎంత అండి 80. ఓకే. ఈ రెండింటిని మిక్స్ చేసి ఎంత కమ్మిండ్ అండి 76.5 కమ్మిండ్. ఓకే. 76.5. సో ఇప్పుడు చూడండి, ఇట్లా మిక్చర్స్ అండ్ ఎలిగేషన్ ప్రాపర్టీస్ ప్రకారం ఇప్పుడు 80 మైనస్ 76.5 అంటే ఎంత అండి 3.5. ఓకే. 3.5. నెక్స్ట్ 76 మైనస్ 75 చేసిన ఏం లేదు, 75 మైనస్ 76 చేసిన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సింబల్ నెగిటివ్ పాజిటివ్ మనకు నెంబర్ తీసుకుందాం, న్యూమరికల్ వాల్యూ 76.5 నుంచి 75 తీసేస్తుంది 1.5. ఇప్పుడు ఈ రెండింటి నుంచి సాల్వ్ చేద్దాం. ఈ 0.5కి 0.5కు క్యాన్సిల్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ 35/15 అనుకుందాం. 35/15 అంటే 5 ఏళ్ళ 35, 5 మూల 15. ఓకే. అంటే 7/3 రేషియో అడిగింది కాబట్టి 7:3 ఆప్షన్ 1. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజబుల్ బై బోత్ 4 and 9. ఓకే చూద్దాము. ఓకే చూడండి, 4 and 5 అన్నాడు కాబట్టి ఈ రెండింటితో డివిజబుల్ అయ్యేది చూడాలి. ఈ రెండింటితో డివిజబుల్ అయ్యేది అంటే ఫస్ట్ దీనికి ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం తీసుకుంటే సో రెండు ఇండివిజువల్ నెంబర్స్ డివిజబుల్ కావట్లేదు కాబట్టి 9 3 20 9 4 36 36 అనేది ఈ రెండింటి యొక్క కామన్ డివిజబుల్ ఫ్యాక్టర్. కామన్ డివిజబుల్ 36 తోటి డివిజబుల్ అయితే ఈ రెండు నెంబర్లతో డివిజబుల్ అయింది. ఓకే. ఫస్ట్ మనం ఇండివిజువల్గా చూద్దాం. 4 తోటి డివిజబుల్ కావాలి అంటే మనకి ఏం చేయాలండి, లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4 తోటి డివిజబుల్ అయితే ఆ నెంబర్ అనేది 4తో డివిజబుల్ అవుతుంది అనేది మనకు ఫండమెంటల్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే 41 4తో డివిజబుల్ అవుతుందండి, కాదు. 12 అవుతుంది, 28 అవుతుంది, 45 అవుతుందా, కాదు. ఓకే. నెక్స్ట్ 9తో డివిజబుల్ కావాలంటే 9 అనేది 3 స్క్వేర్ కాబట్టి 3 into 3 కాబట్టి 3 తోటి డివిజబుల్ కావాలంటే సమ్ ఈజ్ డివిజబుల్ బై 3 ఉండాలి. సమ్ అనేది డివిజబుల్ బై 3 అయితే 9 తోటి డివిజబుల్ అవుతుంది. ఓకే చూద్దాము. 5 4 9 10 12 ఇది డివిజబుల్ అవుతుంది. 7 1 8 8 16 17 18 6 మూల 18 ఇది కూడా డివిజబుల్ అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దాం 36 తోటి డివిజబుల్ చేద్దాం. ఎందుకంటే కామన్ అడిగింది కాబట్టి బోత్ 4 and 9 అన్నాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం 4 5 1 2 చూద్దాం.
4512/36 చేద్దాం. 4512/36 చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎగ్జాక్ట్ పోవాలి కదా. సో 3 1s 3 2s ఇద్దాం. 3 1s 3 5s 12 అన్నాడు కాబట్టి 3 4 12 0 పెట్టుకుందాం ఇక్కడ. ఎందుకంటే అన్ని డివిజిట్స్ ఒకేసారి డివిజిబుల్ అయినాయి కాబట్టి 0 పెట్టుకుందాం. 1504. నెక్స్ట్ ఏం చేద్దాం? 4 తోటి చూద్దాం. 4 3 ఓకే. ఇదేంటిది? ఇది కూడా 4 3 అయితే 30 అవుతుంది. 4 5 20, 4 6 20, 4 7 28 వస్తుంది. ఓకే. 28 అంటే 2 ఉంటుంది. 24. 4 5 20, 4 6 24. ఇది కూడా డివిజిబుల్ అయింది. నెక్స్ట్ 3 తోటి చూద్దాం. 3 తోటి చూసినప్పుడు 3 1 3 2 6 16. 16 అనేది 3 తోటి పోదు. ఓకే. సో 36 తోటి డివిజిబుల్ కావట్లేదు కాబట్టి 4512 అనేది కాదు. సో ఆబ్వియస్గా మన ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? 1728 ఆప్షన్ 3. ఓకే. మీరు క్రాస్ చెక్ చేసుకోండి కావాలంటే. డివిజిబుల్ విత్ 36 తోటి ఆన్సర్ అనేది అది అయితే రిమైండర్ 0 వస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. One pipe fills a tank 3 times faster than the other. Okay. If the 2 pipes together can fill the empty tank in 37 minutes, then how much time will be slower pipe alone can fill the tank? చూద్దాము. చూడండి ఇక్కడ 3 times ఫాస్టర్ దాన్ వర్క్ అన్నాడంటే ఇప్పుడు పైపు ఏ అనుకుందాం, ఇక్కడ పైపు బి అనుకుందాం అండి. పైప్ బి అనుకుంటే ఇప్పుడు పైపు బి అనేది 3 minutesలో ఫిల్ చేస్తే పైప్ ఏ అనేది 1 minute ఫిల్ చేస్తుంది. అది దాని మీనింగ్. ఎందుకంటే ఫాస్టర్ అన్నాడు కాబట్టి తొందరగా ఫిల్ అవుతుంది, టైం తక్కువ తీసుకుంటుంది. ఇది టైం. సో ఇది టైం, ఇది 3 minutes తీసుకుంటే ఇది 1 minute తీసుకుంటుంది. ఓకే. రెండు కలిసి 37 minutesలో చేసిన అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలియదు కాబట్టి ఇది ఏమనుకుందాం? ఎక్స్ అనుకుందాం అండి. ఇది ఎక్స్ టైమ్స్ తీసుకుంటే ఇది ఎంత తీసుకుంటుంది? x/3 times తీసుకుంటుంది. అంతే కదా. 3 times ఫాస్టర్ కదా, అంటే దీనికన్నా ఫాస్ట్ ఇది అనమాట. అంటే ఇది ఎక్స్ టైంలో ఫిల్ చేస్తే x/3 టైంలో ఇది ట్యాంక్ ఫిల్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు తీసుకుంటే మనకి ఏం కావాలి? ఎక్స్ అనే వాల్యూ కావాలి మనకి. ఓకే. అంటే స్లోయర్ 1 అడిగాను, అందుకే నేను స్లోయర్ 1 ఎక్స్ తీసుకున్నా. ఇది 3 times ఫాస్ట్ కాబట్టి x/3. అంటే ఎక్స్ అనేది ఒక 3 minutesలో చేస్తే ఏ అనేది 1 minuteలో చేస్తుంది. అది దాని మీనింగ్. ఎక్స్ ప్లస్ x/3 అంతే కదా. ఎక్స్ ప్లస్ x/3. ఓకే. సారీ, ఎక్స్ ప్లస్ x/3 కాదు, ఇది టైం కదా. ఓకే. టైం కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు 1 minuteకి ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ ఎఫిషియన్సీ ఫార్మాట్లో తీసుకుంటే ఇది ఓవరాల్గా x/3 టైం, ఇది ఎక్స్ టైం. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు 1/x తీసుకోవాలి. అంటే పర్ మినిట్కి ఎంత పార్ట్ అనేది ఫిల్ అవుతుంది. ఇది మినిట్స్ కదా, పర్ మినిట్ మనం తీసుకోవాలి. పర్ మినిట్ అంటే 1/x రావాలి. ఓకే. 1/x ప్లస్ 3/x, ఇది కూడా రివర్స్లో తీసుకోవాలి. 3/x ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత? 1/37 తీసుకోవాలి పర్ మినిట్. ఇది కూడా 1/37 పర్ మినిట్లో ఎంత ఫిల్ అవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 minutesలో ట్యాంక్ ఫిల్ అవుతుంది అనుకో. 1 minuteలో ఎంత ఫిల్ అవుతుంది? 1/5 అట్లా. అంటే పార్ట్ వైజ్ ఎంత ఫిల్ అవుతుంది అనేది తీసుకున్నాం అనమాట పర్ మినిట్. సో ఇప్పుడు ఎల్సిఎం చేస్తే ఎక్స్ సేమ్ ఉంది కాబట్టి ఇది 4/x అవుతుంది, ఇది 4/x అవుతుంది. ఇది 4/x ఈజ్ ఈక్వల్ టు 1/37 అవుతుంది. 1/37. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 37 × 4 అవుతుంది. 37 × 4 అంటే ఇప్పుడు మల్టిప్లై చేస్తే 7 3 21, 7 4 20. ఇన్ని డిజిట్లో 8 రావాలి. సో ఆప్షన్ 1. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మచ్ వీట్ ఇన్ kg రౌండెడ్ ఆఫ్ టు ద నియరెస్ట్ ఇంటీజర్ కాస్టింగ్ 36 per kg మస్ట్ బి మిక్స్డ్ విత్ 55 kg ఆఫ్ ద వీట్ కాస్టింగ్ 45 per kg. ఓకే. సో దట్ there may be a gain of 20% by selling the mixture at 50 per kg. చూడండి ఇక్కడ ఏమంటుందంటే ఎంత వీటు ఇదే మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. క్వశ్చన్ మార్క్. 36 per kg ఉన్న వీట్ని, గోధుమల్ని 55 kgల, అంటే ఇది ఏ రకం వీట్ అనుకుందాం, ఇది బి రకం వీట్ అనుకుందాం. ఓకే. 55 kgల వీటు 45 రూపీస్ తోటి అమ్మే దాంతో మిక్స్ చేసిండు. ఓకే. మిక్స్ చేసి అమ్మినప్పుడు ఎంత కమ్మిండు? ఈచ్ వన్ అనేది 50 kgs కమ్మిండు. ఈచ్ వన్ అనేది 50 kgs కమ్మినప్పుడు ఆయనకి ఎంత లాభం వచ్చిందంటే 20% లాభం వచ్చింది. ఓకే. సో అసలు యాక్చువల్గా ఫస్ట్ కలిపిన గోధుమలు ఎన్ని కేజీలు అని అడిగింది. అది క్వశ్చన్. ఓకే. చూద్దాము. చూడండి ఇప్పుడు నేను ఏ రకం గోధుమలు ఎక్స్ అనుకున్నా. ఓకే. x × 36. ఓకే.
ప్లస్ ఇది దేనితో మిక్స్ చేసినండి 55 కేజీలు 45 రూపాయల పర్ కేజీ తోటి మిక్స్ చేసిండు 45 ఇంటూ 55 ఓకే టోటల్ ఏమైందండి మనకి 20% లాభానికి 50 రూపాయల చొప్పున అమ్మింది 55 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 50 కేజీలు అంటే ఇప్పుడు మనకి ఎక్స్ తెలియదు కాబట్టి అంటే ఎన్ని కేజీలు తెలియదు కాబట్టి ప్లస్ సెకండ్ది ఎంత అని మనకి 55 తెలుసు కాబట్టి దీన్ని 55 పెడుతున్నాయి ఇక్కడ 55 ఓకే అంటే మొత్తం అన్ని కేజీలని 50కి అమ్మితే 20 రూపాయల లాభం వచ్చిందంటే ఇది 100% కదండి మనకి 20 రూపాయలు లాభం వచ్చింది అన్నాడు కాబట్టి ఇంటూ 120/100 వేసినండి ఇక్కడ ఓకే 120/100 120/100 ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్స్ వాల్యూలో ఆప్షన్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత అయితే సాటిస్ఫై అవుతుందో ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ ఎంత సాటిస్ఫై అవుతుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది ఓకే ఇప్పుడు దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం ఈ జీరోకి క్యాన్సిల్ దీనికి క్యాన్సిల్ ఓకే 12 5 ఎంత అండి 60 ఇది మొత్తం వాల్యూ మనకి 60 అయిందండి 60 ఓకే ఇప్పుడు చూడండి డైరెక్ట్ మనం యూనిట్ డిజిట్స్ ప్రకారం వెళ్దాం ఓకే సో ఇక్కడ ఫస్ట్ నేను 36 సబ్స్టిట్యూట్ చేస్తున్నా 36 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా ఎక్స్ వాల్యూలో 36 అనుకుంటే ఆర్ఆర్లు ఎంత అండి 36 యూనిట్ డిజిట్స్ ఎంత ఉంది 6 ఓకే 5 5లు ఎంత అండి 25 ఓకే 25 అంటే యూనిట్ డిజిట్స్ 5 6 5 ఎంత అండి 11 యూనిట్ డిజిట్స్ 1 వచ్చింది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత 36 కాబట్టి ఇక్కడ కూడా 36 అండి ఇక్కడ కూడా 36 సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు 6 5 ఎంత అండి 1 ఈ ఇటు సైడ్ 0 ఉంది కాబట్టి వాల్యూ ఎప్పుడైనా ఎంత రావాలంటే 0 రావాలి యూనిట్ డిజిట్స్ అనేది 0 రావాలి ఇక్కడ 1 వచ్చింది సో ఇది కాదు ఓకే నెక్స్ట్ ఆప్షన్ 28 తీసుకుందాం 28 తీసుకుంటే యూనిట్ డిజిట్స్ 8 కాబట్టి 8 5 40 8 6 48 అంటే ఇక్కడ 8 వస్తుందండి ఇక్కడ 5 ఉంది కాబట్టి 8 5 40 ఇది ఓకే ఇది 0 వస్తుంది యూనిట్ డిజిట్స్ నెక్స్ట్ చూడండి ఒక నిమిషం 5 5 25 కదండి సో ఇక్కడ 8 ప్లస్ 5 చేయాలి మైనస్ ఇంటూ కాదు చేయాల్సింది 8 5 ఎంత అంటే 13 3 వస్తుంది యూనిట్ డిజిట్స్ 3 వస్తుంది సో ఇది కూడా కాదు మనకి యూనిట్ డిజిట్స్ 0 ఒక్క నిమిషం యూనిట్ డిజిట్స్ 0 రావాలి ఎందుకు రావాలి మల్టిప్లై విత్ 60 ఉంది కాబట్టి యూనిట్ డిజిట్స్ 0 వస్తే అదే ఆప్షన్ నెక్స్ట్ 30 తీసుకుందామండి ఎక్స్ ఇంటూ 36 ఇంటూ 0 అంటే ఇక్కడ 0 వచ్చింది ఓకే నెక్స్ట్ 5 5లో 25 అండి అంటే ఇక్కడ 5 ప్లస్ 0 అంటే 5 వచ్చింది ఇక్కడ 0 ఉంది సో ఇది కూడా కాదు లాస్ట్ మిగిలింది 32 ఆప్షన్ ఇది చెక్ చేద్దాం ఒకసారి 32 ఇంటూ 6 6 2 ఎంత అండి 12 2 వచ్చింది అంతే కదా 32 ఇంటూ 36 అంటే 6 2 12 2 5 5లో 25 5 వచ్చింది 5 2 7 వచ్చింది సో యూనిట్ డిజిట్స్ ప్రకారం ఇది కూడా రావట్లేదు చూద్దాం ఓకే ఇక్కడ చూడండి మనం 32 తీసుకున్నప్పుడు ఇక్కడ 60ని అది టోటల్ ప్రాఫిట్ కదా అది కొంచెం సైడ్ చేయండి 60ని మనం ఇక్కడ వరకే తీసుకుందాం ఓకే ఇప్పుడు ఇక్కడ మనం 36 తీసుకున్నాం కదా లాస్ట్ ఆప్షన్ 32ని క్రాస్ చెక్ చేద్దాం ఒకసారి ఇక్కడ 32 తీసుకున్నప్పుడు 5 2 ఎంత అండి 7 ఓకే ఇక్కడ యూనిట్ డిజిట్ ప్లేస్లో 7 వస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎంత 32 పెట్టినాం కాబట్టి 6 2 12 అంటే 2 5 25 అంటే 5 5 2 ఎంత అంటే 7 సో రెండిట్లో యూనిట్ డిజిట్స్ అనేది సేమ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 4 మ్యాచ్ అవుతుంది అనమాట ఆఫ్టర్ సబ్స్టిట్యూటింగ్ ద ఆప్షన్స్ 1 2 3 4 విల్ బి సాటిస్ఫైయింగ్ ద కంప్లీట్ ఈక్వేషన్ ఓకే సో మనం కావాలనుకుని క్రాస్ చెక్ చేద్దాం ఇక్కడ 6 కదా 6 6లో 36 6 5 ఎంత అంటే 11 వస్తుంది మనకి ఇక్కడ 7 రావాలి ఓకే నెక్స్ట్ 8 8 5 40 8 6 48 8 5 8 5 ఎంత అంటే 13 3 వస్తుంది మనకి ఇక్కడ 7 రావాలి ఈ 7 అనేది ఎట్లా సారీ మనం సబ్స్టిట్యూట్ చేసుకున్న దాని ప్రకారం రావాలి కదా ఓకే 28 8 2 10 13 3 వస్తుంది మనకి ఇక్కడ ఎంత వస్తుంది 48 5 వస్తుంది ఓకే క్వశ్చన్ నెంబర్ 10 ఇంకోసారి చూడండి నియరెస్ట్ ఇంటీజర్ అంటున్నాడు కాబట్టి నేను ఆప్షన్ 4ని డైరెక్ట్ ఇందులో క్రాస్ చెక్ చేస్తాను ఎందుకంటే 0 మనకి మ్యాచ్ కావట్లేదు కాబట్టి సో డైరెక్ట్ 32ని ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేద్దాం ఓకే సో ఇప్పుడు ఇక్కడ 60 ఉంది కదండి ఈ 60 ఎక్స్ ప్లేస్లో 32 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 5 2 7 5 3 8 అంటే ఎంత వచ్చిందండి 87 ఇంటూ 60 87 ఇంటూ 60 87 ఇంటూ 60 ఓకే ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ అదర్వైజ్ ఓకే ఓకే చూద్దాము 87 ఇంటూ 60 ఇక్కడ ఎంత వచ్చిందండి 45 ఇంటూ 55
32 ఇంటూ 36 వచ్చింది. ఓకే, ఇక్కడ మనం ఈ వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి. ఈ వాల్యూ ఎంత అవుతుందో. ఓకే, ఇక్కడ స్మాల్ మిస్టేక్ అయిందండి, అందుకే ఇంత స్ట్రక్ అయిపోయినా మధ్యలో. చూడండి, మనం 2 డిఫరెంట్ వీడ్స్ని మిక్స్ చేసి అమ్మినప్పుడు 20% గెయిన్ వచ్చింది అన్నాడండి. అంటే మనం వాటిని బ్యాలెన్స్ చేసి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ 20% గెయిన్ని తీసేయాలి కదా. సో 120/100 కాదండి చేయాల్సింది, ఇక్కడ 80/100 చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేస్తున్నాం అనమాట. ఆ 20 ప్రాఫిట్ని కన్సిడర్ చేయకుండా యాక్చువల్గా మనం వాల్యూని మిక్స్ చేయడం వల్ల ఈ వాల్యూ ఇన్ని కేజీలు, ఈ వాల్యూ ఇన్ని కేజీలు మిక్స్ చేయడం వల్ల ఈ 50% అమ్మితే వానికి 20% ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. అంటే వితౌట్ ప్రాఫిట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి కదా. మనం ఫస్ట్ ఎన్ని కేజీలు తీసుకుని అనేది తీసుకుంటాం. సో ఇది 80 తోటి చేయాలండి. సో ఇది 80/100 చేసినప్పుడు 50 ఇంటూ 80/100 అండి. 0 0 క్యాన్సిల్, 8 40, ఏదో 40 తోటి మల్టిప్లై చేయాలి. ఓకే, 87 అంటే 40. నెక్స్ట్ ఇక్కడ ఏంటో 32 ఇంటూ 36. ఓకే, చూడండి. సో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ ప్లస్లో 32. ఓకే, సబ్స్టిట్యూట్ చేసి దీన్ని సమ్ చేసినప్పుడు అప్రాక్సిమేట్గా ఈ వాల్యూకి వస్తుంది అనమాట. ఈ వాల్యూ నియర్ బై ఈ వాల్యూకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 banks A and B offered loan interest 3.58% and 6% per annum, okay, respectively. Chetan borrowed an amount of 4,40,000 from each bank. Find the positive difference between the amounts of simple interest paid by 2 banks by Chetan after 3 years. ఓకే, చూడండి, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఈ పర్సంటేజ్ డిఫరెన్స్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటిదండి? PTR/100. P అంటే ప్రిన్సిపల్ ఎంత అండి? ఇంత. ఓకే, ఇక్కడనే రాసేస్తున్నా. T అంటే ఎంత అండి? టైం ఎంత తీసుకున్నా? 3 years. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? డిఫరెన్స్ అడిగింది కాబట్టి 6 - 3.5 అంటే ఎంత అండి? 2.5. 2.5/100 అంతే కదా. R/100, R అంటే పర్సంటేజ్ కాబట్టి 100 చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ 2 zeros-కి 2 zeros-కి వెళ్ళిపోతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 0.5 ఉంది కాబట్టి ఈ పాయింట్కి ఈ 0కి అయిపోతుంది. ఓకే, ఫైనల్గా ఎంత బ్యాలెన్స్ ఉందండి? 440 మిగిలిపోయింది. ఓకే, 440 మిగిలిపోయింది. 25 ఇంటూ 3 అంటే ఎంత అండి? 75. అంతేగా, 25 మూలలో 75. 75 ఇంటూ 440 ఇది మిగిలింది బ్యాలెన్స్. ఓకే, యూనిట్ డిజిట్లో 0 ఉండాలి, అన్నిట్లో 0 ఉంది కాబట్టి ఎక్సెప్ట్ 0 క్యాన్సిల్ చేయాలి. 5 4 ఎంత అండి? 20. 2 7 మూలలోకి 7 4 28, 28, 29, 30, 0. నెక్స్ట్ మళ్ళీ 4 కాబట్టి మళ్ళీ ఇదే వస్తుందండి. నో నీడ్ టు క్యాల్కులేట్ అనమాట. 0 వస్తుంది, 0 వస్తుంది, 3 వస్తుంది. ఫైనల్గా ఎంత వస్తుందండి? 3300 వస్తుంది. 3300, 3300. ఇక్కడ మన లాస్ట్లో 0 ఉంది కాబట్టి ఆ 0 ఇక్కడ లాస్ట్కి యాడ్ అవుతుంది. 33,000. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If the radius of base of a right circular cylinder is decreased by 30% and its height is increased by 224%. ఓకే, చూడండి. సో ఇక్కడ ఏమడిగాడు? ఇంక్రీజ్ ఇన్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ వాల్యూ అడిగింది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ V1 ఈజ్ అ ఇంక్రీజ్డ్ వాల్యూ, ఆల్రెడీ ఇంక్రీజ్డ్ అడిగింది కాబట్టి పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్డ్ అడిగింది కాబట్టి V1 మైనస్ V అంటే ఒరిజినల్ వాల్యూ బై V అంటే కంపేర్ చేయాల్సింది. దేనితో కంపేర్ చేస్తాం? ఒరిజినల్ వాల్యూతో కంపేర్ చేస్తాం. మైనస్ V ఇంటూ 100. ఓకే, సో యాక్చువల్గా Vకి ఫార్ములా ఏంటిదంటే, Vకి ఫార్ములా ఏంటిది? వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అంటే పై R²H, పై R²H. ఇది వాల్యూమ్కి ఫార్ములా. సో ఇదే వాల్యూ ఇక్కడ ఉంటుంది, V1 దగ్గర, V దగ్గర కూడా ఉంటుంది. సో ఇక్కడ మారేది ఏంటిది? R తగ్గిపోయింది అన్నాడు. 30% తగ్గిందంటే ఎంత ఉందన్నట్టు? 70% ఉన్నట్టు. అంటే 0.7. 70% అంటే 70/100 కదా. 17/100 అన్నప్పుడు 0.7 హోల్ స్క్వేర్. ఎందుకు? R² ఉంది కాబట్టి. ఇంటూ ఎంత ఇంక్రీజ్ అయింది అన్నాడు? 224 ఇంక్రీజ్ అయింది అన్నాడు. ఓకే, 224 అంటే ఇది ఎంతకి ఇంక్రీజ్ అయింది? 100 + 224 కదా. సో 100కి 224 ఇంక్రీజ్ అయిందంటే 324. 324/100 పర్సంటేజ్ కాబట్టి. సో ఇది ఎంత వస్తుంది? 3.24. 3.24 H.
ఓకే, ఇది ఆర్ స్క్వేర్. ఓకే, ఇది పై. ఓకే, ఇక్కడ మనం చూడండి, ఇక్కడ వాల్యూమ్లో కూడా పై ఆర్ స్క్వేర్ వేయచ్చు ఉంటుంది, కింద వాల్యూమ్లో కూడా పై ఆర్ స్క్వేర్ వేయచ్చు ఉంటుంది. వీటన్నిటిని కామన్ తీసినాం అనుకోండి, ఈ వాల్యూమ్లో ఉన్న పై ఆర్ స్క్వేర్ హెచ్, ఇక్కడ ఉన్న పై ఆర్ స్క్వేర్ హెచ్, ఇక్కడ ఉన్న పై ఆర్ స్క్వేర్ హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలినది ఏంటి? ఓన్లీ న్యూమరికల్స్ మిగులుతాయి, ఓన్లీ వాల్యూస్ అనేవి మిగులుతాయి. 0.7 హోల్ స్క్వేర్. 0.7 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 7 49 కాబట్టి 49 తీసుకున్నాం. 0.7 అంటే 2 డిజిట్స్ తర్వాత కాబట్టి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకున్నాం. ఓకే, ఇంటూ ఎంత ఉంది? 3.24 ఉంది. 3.24. ఓకే, -1 కింద ఏముండదు, ఆల్రెడీ పై ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంటూ 100 పర్సెంటేజ్ అడిగింది కాబట్టి ఇంటూ 100. ఓకే, ఇప్పుడు చూడండి ఎంత వస్తుంది వాల్యూ. 0.49 ఇంటూ 3.24 అంటే మనకి ఎంత వస్తుంది అంటే 1.5876 వస్తుంది. 5876 -1 వస్తుంది. 1.5876 -1 అంటే ఎంత? 0.587 అంతే కదా, -1 తీసేసి ఇంటూ 100 ఎంత? 58.7. 58.7 అంటే 59 అప్రాక్సిమేట్గా. సో ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్లోజెస్ట్ టు ఇంటీజర్ అడిగింది, సో అప్రాక్సిమేట్. నెక్స్ట్ క్వశ్చన్, రఘు బాట్ టాఫీస్ ఎట్ 10 రూపీస్, 10 ఫర్ ఏ రూపీ అంటే రూపాయికి 10 టోఫీలు వచ్చింది. హౌ మెనీ ఫర్ ఏ రూపీ మస్ట్ హీ సెల్ హీ గెయిన్ 400%. అంటే రూపాయికి ఎంత అమ్మితే 400% ప్రాఫిట్ అనేది వస్తుంది అని అడిగింది. చూద్దాం, ఇక్కడ 1 రూపీకి ఎంత వచ్చింది? 10 టోఫీస్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఎన్ని 1 రూపీకి అమ్మితే 400% రావాలని అడిగింది, అది క్వశ్చన్. ఓకే ఓకే, ఇక్కడ చూడండి స్మాల్ లాజిక్. రూపాయికి 10 కొన్నాడు. ఓకే, 400% గెయిన్ అంటే మన గెయిన్ వాల్యూ ఏంటిదంటే టోటల్ కంప్లీట్ గెయిన్ అనమాట. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, అమ్మిన వేల మైనస్ కొన్న వేల తీసేస్తే గెయిన్. అంటే గెయిన్ నీకు 400 వచ్చిందంటే నువ్వు ఎంత కమ్ముంటావు? అది 500% కమ్ముంటావు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100% అనుకుందాం. 100%లో 100%కి 10 టాఫీస్ వచ్చినాయి. 400% గెయిన్ అంటే నువ్వు అమ్మింది ఎంత? సెల్లింగ్ ప్రైస్ ఎంత? 500% కమ్మినావు అంటే 500. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 రూపీ అనుకుంటే 5 రూపీస్ కమ్మినావు, 500%. సో ఓవరాల్గా నువ్వు ఎంత కమ్మినావు? 5 రూపీస్కి 10 అమ్మినావు. 5 రూపీస్కి 10 టోఫీలు అడిగినావు. ఎందుకంటే నీకు 400% గెయిన్ అన్నాడు. గెయిన్ అంటే ఏంటిది? అమ్మిన వేల మైనస్ కొన్న వేల. అంటే నువ్వు అమ్మింది ఎంతకి? 500%. 500% అంటే ఇప్పుడు నీకు 1 రూపీ 500% అంటే 5 రూపీస్. ఓకే, సో 1 రూపీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 500% అంటే 500/100 వేస్తే మనకు 5 రూపీస్ వస్తుంది కదా. సో 5 రూపాయలకి 10 టోఫీలు అమ్మినావు. రూపాయికి ఎంత అమ్మినావు? 5 2 10, 2 అమ్మినావు, 2 టోఫీస్ ఫర్ 1 రూపీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ పెన్సిల్ షార్పెనడ్ ఎట్ బోత్ ఎడ్జెస్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ డాష్ అండ్ డాష్ అని అడిగి. సో ఇది మన అందరికీ తెలిసిన విషయమే, జనరల్ క్వశ్చన్. పెన్సిల్ అనేది ఎట్లా ఉంటుందండి? ఆక్టాగోనల్గా ఉంటుంది, హెక్సాగోనల్గా ఉంటుంది. ఓకే, దీన్ని షార్పెన్ చేస్తే ఏమొస్తుంది? మనకి వన్ సైడ్ కోన్ వస్తుంది, అంటే ఈ షేప్లో వస్తుంది. ఓకే, ఇంకో సైడ్ ఎట్లాగో సిలిండర్ షేప్లోనే ఉంటుంది. సో మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో పోదాం. రెక్టాంగిల్ వస్తుందండి? రాదు, ఎందుకు? రెక్టాంగులర్ 4 ఎడ్జెస్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఏముంటుంది? పెన్సిల్ అనేది మామూలుగా చూడడానికి మనకు ఎట్లుంటుందండి? ఆక్టాగోనల్గా ఉంటుంది, అంతే కదా, ఈ షేప్లో ఉంటుంది. సో 4 ఎడ్జెస్ ఉండవు, మోర్ దాన్ 4 ఉంటుంది. సో ఇది కూడా కాదు, స్క్వేర్ వస్తుందని స్క్వేర్ కూడా కాదు. సో రిమైనింగ్ ఆప్షన్ is సిలిండర్ అండ్ కోన్. కరెంట్ ప్రైస్ ఆఫ్ ఏ ల్యాప్టాప్ ఈజ్ 78,000 ఆఫ్టర్ 20% ఆఫ్ ఇంక్రీజ్ దిస్ ఇయర్. వాట్ వాజ్ ద ప్రైస్ ఆఫ్ ద ల్యాప్టాప్ లాస్ట్ ఇయర్? అంటే ఏమంటుందంటే అండి, 20% పెంచిన తర్వాత 78,000 అయింది. 20% పెంచక ముందు ఎంత అని అడిగింది. సో ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు 1 to 20% పెంచిందంటే యావరేజ్గా 100%లో 20% పెరిగిందంటే 120%కి 78,000 అండి, 78K. సో మనకి ఎంత అడిగిండు? పెంచక ముందు అడిగిండు, లాస్ట్ ఇయర్. అంటే మనకి ఎంత కావాలి? 100కి, 100%. ఏం పెరగలేదు, అసలు ఒరిజినల్ వాల్యూ 100%కి ఎంత అని అడిగిండు. సో అది ఎక్స్ అనుకుంటే క్రాస్ మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు 100 into 18K/120 వస్తుంది ఆన్సర్. ఓకే, 100 into 18K ఇక్కడనే రాసేస్తున్నాం, ఇక్కడ 100 వేస్తున్నాం. ఓకే,
ఇక్కడ ఎక్స్ ఇంటూ 120 కాబట్టి 120 కిందికి వస్తుంది. ఓకే, 120 కిందికి వస్తే ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, 3 4ల. ఓకే, ఇది 3 6ల. ఓకే, నెక్స్ట్ ఇది 2 2ల, ఇది 2 5ల. ఓకే, ఇది 2 3ల. ఓకే, ఇది 2 2 పోతుందండి. నెక్స్ట్ ఎంత మిగిలిందండి మనకి? 5 3ల 15 మిగిలింది. అంతేనా? సో చూద్దాం. 15,000 మిగిలిందండి. అంతే కదా, ఇది కే. సో ఇది ఎంత? 5 3ల 15. 15K అంటే ఇప్పుడు ఎంత వచ్చింది డిఫరెన్స్? 20% ఎంత పెరిగిందో అంత వచ్చింది. ఈ 15 ఇంక్రీజ్ అయిన వాల్యూ ఎంత అంటే 15,000. ఈ 78,000 నుంచి 15,000 తీసేద్దాం. 78,000 నుంచి 15,000 తీసేసి 5 ఇట్ల నుంచి 3 పోతే ఎంత అండి? సారీ, 8 ఇట్ల నుంచి 5 పోతే ఎంత? 3. 7 ఇట్ల నుంచి 1 పోతే 6. 63,000 వస్తుంది. ఆప్షన్ ఉందా? లేదు. ఎక్కడ బిస్కెట్ అయింది. సారీ అండి, ఇక్కడ మిస్టేక్ అయింది. ఇది 78 కదా, నేను 18 అనుకున్నా. 3 4ల 12, 3 2ల 6, 3 6ల 18. ఓకే, ఇది 26 అండి. ఇది 4 అండి. ఓకే, 4 2ల. ఓకే, ఇక్కడ ఎంత వస్తుందండి? 13 వస్తుందండి. ఇది 13 అండి. ఇది 13. ఓకే, ఈ 2 ఇది 1 5. 13 5లు ఎంత అండి? 65. ఓకే, 65,000 డైరెక్ట్ ఆన్సర్ వచ్చింది. 30. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ 65,000 వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మనం ఆల్రెడీ ఇక్కడ తీసుకోవడం 120% తీసుకున్నాం. అంటే పెంచిన తర్వాత వాల్యూ తీసేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ 65,000 వచ్చింది. నేను ఇక్కడ ఇది మిస్టేక్ చేయడం వల్ల ఓన్లీ వాల్యూ ఇచ్చిన సబ్ట్రాక్ట్ చేసిన. సో ఇది రాంగ్. ఓకే, ఫైనల్ వాల్యూ 65,000. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 128 ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ అన్న చూద్దాము. ఫస్ట్ మనం యావరేజ్ ఫార్ములా ఏందండి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్. సమ్ ఆఫ్ ద డిజిట్స్, సమ్మేషన్ సింబల్ అది. టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే ఎన్ అంటే 126. ఓకే, ఇప్పుడు మనకు సమ్ ఆఫ్ ద 128 డిజిట్స్ కావాలి అంటే ఎస్ ఇన్ఫినిటీ కావాలి. ఎస్ ఇన్ఫినిటీ అంటే ఎస్ ఇన్ఫినిటీ ఫార్ములా ఉంటుందండి. మనం సమ్ డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏ అంటే ఎంత అండి? ఆ డిజిట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1 ప్లస్ ఎన్ మైనస్ 1. ఎన్ మైనస్ 1 అంటే ఎన్ అంటే ఎంత అండి? 126 అడిగింది. 126 ఎన్ మైనస్ 1 మైనస్ 1 ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అండి. డి అంటే ఎంత? డిఫరెన్స్ ఎంత ఉంటుందని ఇప్పుడు ఆ డిజిట్స్ 1 3 5 తీసుకుంటే డిఫరెన్స్ అనేది 2. ఇది ఫార్ములా. ఎస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు n/2 ఉంటుందండి. ఇక్కడ నేను స్టార్టింగ్ మర్చిపోయాను. n/2 ఇంటూ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఓకే, ఇది డి అండి, డిఫరెన్స్ 2. ఇది ఎన్, ఎంత నెంబర్ కావాలో అంత. ఓకే, చూడండి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తే 126 మైనస్ 1 అంటే 125. 125 ఇంటూ 2 అంటే 125. 125 ఎంత అంటే 250. 250 ప్లస్ 1 ఎంత? 250 ప్లస్ 1 251. సో ఇక్కడ ఏమొస్తుంది? సమ్ అనే దగ్గర 251 ఇంటూ n/2. ఓకే, n/2. ఇప్పుడు ఎన్ క్యాన్సిల్ అయిపోయిందండి. ఎన్ క్యాన్సిల్ అయిపోతే 251/2 అంటే 2 1ల 2, 2 2ల 4, 2 5ల 15, 2 5ల 10 ప్లస్ పాయింట్ 2 5ల 10, 125.5 ఉందా ఆప్షన్? ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ రైడింగ్ ఏ బైసికల్ ఎట్ a speed of 17 km/h crosses a bridge in 42 minutes. Find the length of the bridge. ఓకే, మనకు వెలాసిటీ ఫార్ములా అంటే వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం ఆర్ డిస్ప్లేస్మెంట్ బై టైం. ఇట్ వ్యారీస్ అనమాట. ఓకే, వెలాసిటీ అంటే డిస్టెన్స్ వస్తుంది. చూడండి, వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు? వేగం ఇచ్చిండు. ఎంత? 17 km/h ఇచ్చిండు. నెక్స్ట్ టైం ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? 42 minutes ఇచ్చిండు. ఓకే, మనకు ఆప్షన్లన్నీ కిలోమీటర్లలో అడిగాడు. మనకి ఇక్కడ km/h ఇచ్చిండు. అంటే ఇది మినిట్స్ ఇచ్చిండు. మినిట్స్ మనం ఏం చేయాలి? అవర్స్లోకి మార్చాలి. ఓకే, ఇప్పుడు ఫైనల్గా డిస్టెన్స్ కావాలంటే డి ఈజ్ ఈక్వల్ టు ఈ వి ఉన్నది ఇటు సైడ్ వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది అనమాట. సో వి ఇంటూ టీ. చూడండి, 17 ఇంటూ 42. ఓకే, 42 అనేది మినిట్స్, తక్కువ ఉన్నది. మనం అవర్స్లో కావాలి. ఎక్కువ వాల్యూ పోవాలంటే, తక్కువ ఉన్నది ఎక్కువ వాల్యూ పోవాలంటే డివిజబుల్ చేసుకోవాలి. ఎంత డివిజబుల్ చేయాలి? 1 అవర్కి ఎన్ని మినిట్స్? 60 minutes కాబట్టి 60 తో డివిజబుల్ చేసినాం. ఇప్పుడు ఫైనల్గా వచ్చే ఆన్సర్ మనకు డిస్టెన్స్. డిస్టెన్స్ అనేది దేంట్లో వస్తుంది? కిలోమీటర్లలో వస్తుంది. చూడండి, దీన్ని
దీన్ని క్యాన్సిల్ చేద్దాము. ఓకే, ఇప్పుడు ఎంత వస్తుంది? 3 1 3, 3 4 12 అనుకుంటే 3 2 అండి. 3 2 3 2 6, 20 60. ఇది 10 అనుకుందాం. 2 1 2 10 0. ఇది 2 7. సో చూడండి, ఇప్పుడు 7 ఏళ్ళు ఎంత అండి? 49. 7 1 7, 7 4 ఎంత అండి? 7 4 11, 119. బై 10 ఉంది కాబట్టి పాయింట్, ఒక జీరోకి ఒక పాయింట్, 11.9, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఏ 30-meter లాంగ్ ట్రైన్ క్రాసెస్ ఏ మ్యాన్ వాకింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 4.5 km/h ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్లో ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నప్పుడు, ఇద్దరు వస్తువులు వెళ్తున్నప్పుడు, ఒక స్పీడ్ తోటి వెళ్తున్నప్పుడు మనం సమ్ చేయాలి, వాటిని స్పీడ్ని సమ్ చేయాలి. ఓకే, ఇన్ 6 seconds వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్? ఇప్పుడు ట్రైన్ అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుందండి, ఆ వ్యక్తి పర్సన్ అనేట ఈ డైరెక్షన్లో వస్తుంది. సో ఈ రెండింటిని స్పీడ్ని సమ్ చేయాలి మనం. ఓకే, సేమ్ ఫార్ములా, వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, d బై t. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఇచ్చిండని మనకి 340 meters లాంగ్ ట్రైన్. ఓకే, లాంగ్ ట్రైన్ మనిషి డిస్టెన్స్ ఎంత ఉండదని మైనర్లో కంపేర్ టు ట్రైన్. సో ఓన్లీ మైనర్ ఉంటుంది కాబట్టి మనం ట్రైన్ ఒకటే తీసుకుంటాం. ఇది మీటర్లలో ఇచ్చిందండి. ఆప్షన్ మనకి km/hలో అడిగింది కాబట్టి దీన్ని చేంజ్ చేయాలి. టైం ఎంత టైంలో క్రాస్ చేసింది? 6 secondsలో క్రాస్ చేసింది, 340/6. ఓకే, ఇది మీటర్/సెకండ్ ఉందండి. మనం ఏం చేయాలి? దీన్ని km/hలోకి మార్చాలి. మీటర్/సెకండ్ km/hలోకి మార్చాలంటే 5 × 18/5 తోటి మల్టిప్లై చేయాలి. ఇది 18, ఇది 5. ఓకే, సో వెలాసిటీ అనేది ఫైనల్ వెలాసిటీ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 6 1 6 3 18. ఓకే, 5 1 5 6 30 40, 5 8 40. ఎంత వచ్చిందండి? 68 × 3. ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. 8 3 24 కాబట్టి 4, 6 3 18, 2 కాబట్టి 20, 204 వచ్చిందండి. 204లో ఈ వెలాసిటీ అనేది టోటల్ వెలాసిటీ. సో సమ్ ట్రైన్ వెలాసిటీ x ప్లస్ ఆపోజిట్లో పోతున్న కాబట్టి సమ్ చేయాలి 4.5. ఈ 204 4.5, x ప్లస్ 4.5 అనేది దేనికి ఈక్వల్? 204కి ఈక్వల్. ఓకే, సో దాన్ని మైనస్ x ఈజ్ ఈక్వల్ టు అయితే ఏమవుతుంది? 204 మైనస్ 4.5. అప్పుడు ఫైనల్ ఆన్సర్ ఎంత? 199.5, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఏమడిగాడు? 3 friends are exercising together. The first friend runs a lap in 12 minutes, second in 18 minutes, okay, and third in 24 minutes. If they all start running together, after how many minutes they will finish the lap together again అన్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్కి ఏం చేయాలంటే మనం ఎల్సిఎం తీసుకోవాలండి. ఓకే, 3 డిఫరెంట్ ఇచ్చింది కాబట్టి 12, 18, 24 ఇచ్చింది కాబట్టి వీటికి ఎల్సిఎం తీసుకోవాలి. అంటే కాసాగు చేయాలి, లీస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే లీస్ట్ తక్కువ టైంలో, ఎంత తక్కువ టైంలో వాళ్ళు మళ్ళీ వెళ్తారు అన్నదానికి చూడాలి. ఓకే, దేనికి కాసాగు చేయాలంటే 18, 12, 18, 24కి కాసాగు చేద్దాం. ఒకసారి కాసాగు చేసినప్పుడు ఫస్ట్ ప్రైమ్ నెంబర్ తోటి 3 తోటి స్టార్ట్ చేద్దాం. 2 తోటి కూడా చేయొచ్చు, కాకపోతే 3 4 3 12, 3 6 18, 3 8 24. ఓకే, ఇప్పుడు 2 తోటి చేద్దాం. 2 2 4, 2 3 6, 2 4 8. ఓకే, మళ్ళీ 2 తోటి చేద్దాం. 2 తోటి చేసినప్పుడు ఏమొస్తుంది? 2 1 2, 3 అంటే పోదు కాబట్టి 3, 2 2 4. సో ఇక తర్వాత ఫర్దర్ పోయేది ఏం లేదు. సో ఇప్పుడు చూడండి, ఎల్సిఎం అవుతుంది 3 2 6, 6 2 12, 12 2 24, 24 3 24 3 ఎంత వస్తుందండి? 2 3 60, 3 2 6, సారీ 4 3 12, 60 12 ఎంత? 72, ఆప్షన్ 3. అన్ని మినిట్స్లో ఇచ్చింది కాబట్టి ఆప్షన్ కూడా మినిట్స్లో ఉంది. నెక్స్ట్, ఏ గర్ల్ గోస్ టు ఏ స్కూల్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 16 km/h. షీ కమ్స్ బ్యాక్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 18 km/h. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ హోల్ జర్నీ. సో ఇప్పుడు రెండు డిస్టెన్స్ సేమ్ ఇక్కడ. ఓకే, ఇల్లు దూరం రెండు సేమ్. ఇంటి నుంచి స్కూల్ నుంచి ఇల్లు సేమ్, కాన్స్టెంట్. డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్, అది పక్కన. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్లో యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే డైరెక్ట్ ఫార్ములా ఉంటుందండి. 2 × xy బై, ఓకే, 2 × xy బై x ప్లస్ y. ఇది ఫార్ములా. ఇక్కడ x అంటే వెళ్ళిన దూరం, y అంటే వచ్చిన దూరం. యావరేజ్ చేయాలంటే x ప్లస్ y. ఇది మనకు ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. చూద్దాము. 2 అంటే 2, x అంటే 6 అనుకుందాం. ఓకే, ఇంటూ y అంటే 18 అనుకుందాం.
ఓకే. సో బై 18 ప్లస్ 6 ఎంత 24. ఇప్పుడు చూడండి ఈ 2కి ఇది 12 క్యాన్సిల్ అయిపోయింది 12. నెక్స్ట్ ఈ 6కి ఇది 2. నెక్స్ట్ ఇది 2కి ఇది 9. 9 2 18. సో ఆన్సర్ ఎంత ఫైనల్గా ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. The sum of 5 numbers is 6, 5, 5, 5. The average of first 2 numbers is 77 and third number is 1, 2, 3. Find the average of remaining 2 numbers. Sum of the 5 numbers అన్నాడు. ఓకే. సమ్ ఆఫ్ ద 5 నెంబర్స్ అంటే ఓకే 6, 5, 5. యావరేజ్ ఆఫ్ 2 నెంబర్స్. మనం యావరేజ్కి ఏం ఫార్ములా రాసుకున్నాం ఇంతకుముందు. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు రాష్ట్రం మొత్తం మీద రాసిన సంఖ్య అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ బై నెంబర్ ఆఫ్ ద డిజిట్స్. సో ఇప్పుడు ఈ సమ్ కావాలి మనకి. సమ్ కావాలంటే ఏం చేయాలి? యావరేజ్ని నెంబర్స్ తోటి మల్టిప్లై చేయాలి. యావరేజ్ ఎంత ఇచ్చిండు మనకి? 77 ఇచ్చిండు. ఎన్ని ఎంత ఇచ్చిండు? 2 ఇచ్చిండు. సో ఇప్పుడు ఈ సమ్ అనేది ఎంత అవుతుంది? 77 × 2 ఎంత అవుతుంది? 7, 7, 14, 7, 14, 15 అవుతుంది. 154 అవుతుంది. ఈ రెండింటి వాల్యూ ఫస్ట్ 2 డిజిట్స్ వాల్యూ 154 అవుతుంది. 655. థర్డ్ నెంబర్ 123. ఓకే. రిమైనింగ్ 2 అడిగింది కాబట్టి ఇప్పుడు ఈ 123ని కూడా ఈ 2 నెంబర్స్కి యాడ్ చేస్తే మొత్తం మనకు 3 నెంబర్స్ సమ్ వచ్చినప్పుడు 4, 3, 7, 5, 2, 7, 277. 5 డిజిట్స్ సమ్ ఎంత? 655. ఈ 5 డిజిట్స్ సమ్ నుంచి 2 డిజిట్స్ సమ్ 3 డిజిట్స్ సమ్ తీసేస్తే మిగిలిన సమ్ ఎంత? 2 డిజిట్స్ అంతే కదా. 277 తీసేసి ఎంత వస్తుంది? మనకి ఏమడిగిండు? యావరేజ్ అడిగింది కాబట్టి ఓకే. చూడండి ఈ సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 378 వస్తుంది. ఓకే. 378 2 డిజిట్స్ నెంబర్. ఇది 5 డిజిట్స్ సమ్, ఇది 3 డిజిట్స్ సమ్. తీసేస్తే మనకి 2 డిజిట్స్ సమ్ వచ్చింది. యావరేజ్ అడిగింది కాబట్టి బై 2 చేద్దాం. బై 2 చేస్తే ఎంత వస్తుంది? 2 1 17, 216, 19, 2 9. ఆప్షన్ 1. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ విత్ సైడ్ లెంత్ ఆఫ్ 6. పెరిమీటర్ అడిగాడు. పెరిమీటర్ అంటే చుట్టుకొలత. ఓకే. ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ 6 సారీ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి. ఓకే. ఆల్ సైడ్స్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు పెరిమీటర్ అంటే చుట్టుకొలత ఎంత అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుంటే చుట్టుకొలత ఎంత అవుతుంది? 3a అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఇచ్చిండు 6. ఏ ప్లేస్లో 6 పెట్టండి. 6 × 18 సెంటీమీటర్. ఆప్షన్ 2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఎవాల్యుయేట్ బోడమస్ రూల్ వాడాలి. మన అందరికి తెలిస్తే ఫస్ట్ బ్రాకెట్లు ఉన్న సాల్వ్ చేద్దాం. బ్రాకెట్లో కూడా ఫస్ట్ ఏం చేయాలి? డివిజన్ చేయాలి. 9/3 అంటే ఎంత అండి? 3 -3. ఓకే. తర్వాత డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ 3 2 6 -6. ఇంతవరకు ఈ వాల్యూ మొత్తం -6. 15 - 6 ఎంత అండి? 9 -9. ఓకే. ఇంతవరకు వాల్యూ ఏంటిదండి? 9. ఏ 9? -9. 11 - 9 ఎంత అండి? 11 - 9 ఎంత? 2. ఇదంతా ఏ2 అవుతుంది? -2. ఇంతవరకు -2. ఓకే. 21 - 2 ఎంత అండి? 19. ఏ 19 అండి? -19. ఇంతవరకు -19. ఓకే. 41 - 19 తీసేసి ఎంత వస్తుందో అదే మనకు ఆన్సర్. ఓకే. 41 అంటే 10. 10 తీసుకుంటే 11 నుంచి 9 తీసేస్తే 2. 3 నుంచి 1 పోతే 2. 22. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ మంత్స్ ఎట్ ఏ రేట్ ఆఫ్ 6% కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ యానం సమ్ విల్ బి 1200 become 1348.322. హౌ మెనీ మంత్స్ అడిగిండు. ఓకే. మనం ఇయర్లో చేసినా కూడా ఈ మంత్స్ అంటే బై 12 చేస్తే మనకి అప్రాక్సిమేట్గా ఇయర్ వాల్యూ వస్తుంది. చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మినిమం 12 మంత్స్ అన్నాడు. 12 మంత్స్ అంటే 1 ఇయర్ కాబట్టి మినిమం 1 ఇయర్ తోటి చేద్దాం. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ టోటల్ ఇచ్చిండు 1382 అడిగిండు. 1382 అడిగిండు కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 + r/100 కదా. సో 1200 పి ఇంటూ 1 + r అంటే ఎంత అండి? ఇంట్రెస్ట్ రేటు 6/100. 6/100. ఓకే. వాడు మంత్స్ అడిగిండు. మనం పర్ యానం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటే ఇయర్ అనుకుంటున్నాను. ఓకే. చూద్దాము. 6/100 అంటే ఇప్పుడు డైరెక్ట్ ఎల్సిఎం 100 అయితే 106/100 ఇదన్నీ తీసేస్తున్నాం. ఇక్కడ డైరెక్ట్ ఇంటూ 106/100 ఇస్తున్నాం. 106/100. 106/100 అంటే ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు 106 × 12 అంటే ఎంత వస్తుందండి? మల్టిప్లై చేద్దాము. 106 × 12. 106 × 10 అంటే 1060 వస్తుంది.
అంతే కదా, ఇంటూ 10. నెక్స్ట్ 106 ఇంటూ 2, 212 వస్తుంది. ఓకే, 212 వచ్చినట్టు ఫైనల్గా సమ్ అంటే ఫైనల్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 2 6 1 7 2 1 అంటే 1272 వచ్చిందండి. వాడు ఎంత అడిగిండు? 1388 అండి. 1 ఇయర్ కంటే ఎక్కువ. 1 ఇయర్ కంటే ఎక్కువ ఏది ఉంది? అన్నీ ఉన్నాయి. కాకపోతే మరి ఇక్కడ డబల్ అయింది అనుకోండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎంత పెరిగిందండి మనకి? అప్రాక్సిమేట్గా 1200కి ఎంత పెరిగింది? 72 రూపాయలు పెరిగింది, అంతే కదా. 1200కి 1 ఇయర్కి 6% ఇంట్రెస్ట్ చొప్పున మనకి ఎంత వచ్చింది? 72 రూపాయలు పెరిగింది. ఇంకోసారి కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేసుకున్న అప్రాక్సిమేట్గా ఇంకో 72 వేసుకుందాం. 72 కంటే ఎక్కువనే పోతుందండి కాంపౌండింగ్లో, సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువనే పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 72 వేసుకుందాం. 17 ఒక నిమిషం చూడండి, ఇంకో ఇయర్కి 72 వేసుకుంటే 2 2 4 అండి, 7 7 14, 7 7 14 కాబట్టి 14. ఓకే, 2 2 4 1 5 1. ఓకే, సారీ మిస్టేక్ అయింది. 1272కి 72 యాడ్ చేస్తున్నా. ఎందుకు 72 యాడ్ చేస్తున్నా అంటే 1 ఇయర్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ 72 రూపీస్ అయిందండి. 72 రూపీస్కి అయింది కాబట్టి అది ఎక్కువ ఉంది కాబట్టి ఇంకో 72 యాడ్ చేస్తున్నాను. ఇంకో 72 యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 2 2 4 7 7 14 2 1 3 వస్తుందండి. ఇది 1344 వస్తుందండి. ఓకే, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ 1344కి దగ్గరనే ఉంది కాబట్టి ఇది 1 ఇయర్కి 72 కాబట్టి ఇంకో 72 యాడ్ చేసిన 2 ఇయర్స్ కాబట్టి 2 ఇయర్స్ అంటే 12 నెలలు 24 నెలలు కాబట్టి ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నితిన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 7 hours. ఓకే. Praveen can do it in 24 hours. Okay, with the assistance of Rishi. Okay, they complete the work in 3 hours. How many hours can Rishi alone can do? నితిన్ ఒక్కడు 7 అవర్స్లో చేస్తాడండి. ప్రవీణ్ అనేటువంటి 21 అవర్స్లో చేస్తాడండి. వీళ్ళు ముగ్గురు అంటే దే కంప్లీటెడ్ వర్క్ విత్ అసిస్టెన్స్ రిషి తోటి కంప్లీటెడ్ వర్క్ 3 అవర్స్లో చేస్తారండి. ఇన్ హౌ మెనీ అవర్స్ రిషి కెన్ ఎలోన్ అన్నాడు. సేమ్ 1 అంటే 1 అవర్లో ఎన్ని పార్ట్స్ చేస్తాడండి రిషి అని నితిన్ అనేటోడు? 1/7 ప్లస్ ప్రవీణ్ అనేటోడు ఎన్ని పార్ట్స్ చేస్తాడండి? 1/21 పార్ట్స్ చేస్తాడు. ఈ రిషి అనేటోడు మనకి ఎన్ని పార్ట్స్ చేస్తాడో తెలియదు కాబట్టి 1/x అనుకుంటాం. 1/x అనుకొని ఈజ్ ఈక్వల్ టు 3 అవర్స్ అంటే 1 పార్ట్ అనేది ఎన్ని గంట అంటే 1/3. ఒక పార్ట్ 1/3 అవర్స్లో కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, 7 21 ఎల్సిఎం ఎంత అండి? 21 అవుతుంది. 7 7 1 7 3. సో ఇక్కడ ఆల్రెడీ 7 ఉంది కాబట్టి ఎంత రావాలి? 3 రావాలి. ఇక్కడ వరకే తీసుకుంటున్నాను నేను, 1/x తీసుకోవట్లేదు. ఇక్కడ 3 ఇక్కడ 1 ఎల్సిఎం 21 అంటే మొత్తం ఎంత అవుతుంది? 3 1 4/21 4/21 4/21 1/x ఈజ్ ఈక్వల్ టు 1/3. 3 1 3 7. ఓకే, అప్పుడు 1/x కదండి. 1/x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ 4/7 అనేది ఈజ్ ఈక్వల్ టు అవుతలేకపోతే 1 మైనస్ 4/7 అయినప్పుడు ఎల్సిఎం ఎంత? 7. 7 మైనస్ 4 అంటే 3/7 అవుతుంది. 3/7 అది 1/x ఈజ్ ఈక్వల్ టు 3/7. x ఈజ్ ఈక్వల్ టు 7/3. సో ఇక్కడ మిస్టేక్ అయినట్టు. ఓకే, సారీ అండి. ఇక్కడ 7 3 ఇట్లా క్యాన్సిల్ చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 1/x సమ్లో ఉంది వీటితో పాటు. సో ఇట్లా క్యాన్సిల్ చేయకూడదు, అది మిస్టేక్ అయిందనమాట. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఏమీ లేకుండా ఉన్నప్పుడు ఈజ్ ఈక్వల్ అవుతులు ఉన్నప్పుడు రెండు నెంబర్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి అట్లా చేయకూడదు. సో ఇప్పుడు 4/21 ఉంది ఇక్కడ 1 ఇక్కడ. సో ఈ టోటల్ వాల్యూ ఎంత ఏంటంటే 4/21. ఓకే, ఇక్కడ రాస్తున్నా చూడండి, 4/21 ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/3. సో ఈ 4 ఇట్లా ఉన్నప్పుడు ఆల్రెడీ 1/x ఉంది కాబట్టి చేయకూడదు, అది మిస్టేక్. ఈ 4/21 ఈజ్ ఈక్వల్ అవతల పోయినప్పుడు 1/3 మైనస్ 4/21. 1/3 మైనస్ 4/21 అంటే ఎల్సిఎం ఎంత? 3 7 21 కాబట్టి 7 అవుతుంది. ఓకే, ఇది 7. ఎల్సిఎం ఎంత అండి? 21. ఎల్సిఎం అనేది 21. 7 మైనస్ 4 ఎంత? 3. సో ఫైనల్గా ఎంత అవుతుంది? 3/21. 3 1 3 7. సో ఎంతైతే 1/x ఈజ్ ఈక్వల్ టు 1/7.
1/x is equal to 1/7. X is equal to 7. Option 2. Okay. Next question చూద్దాం. Start 26. An online store announced 20% discount on all its apparels during the Diwali week. Okay. Diwali సందర్భంగా 20% discount. A further discount of 50 has given on UPI payment. UPI payment చేస్తే ఇంకో 50 రూపాయలు డిస్కౌంట్. Sarah bought a saree by paying 3190 using UPI payment mode. Find the market price of the saree. ఓకే, ఇప్పుడు చూడండి, యూపీఐ పేమెంట్ చేసి 50 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చిండు అన్నాడు. సారా యూపీఐ పేమెంట్ వాడి ఆ దివాళీ డిస్కౌంట్ తోటి మొత్తం 3190కి కొన్నది. అసలు మార్కెట్ ప్రైస్ ఎంత అన్నాడు. ఇప్పుడు డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాడండి, దానికి యూపీఐకి సంబంధం లేదు. సో ఈ 50 రూపీస్ దీనికి యాడ్ చేద్దాం. 50 రూపీస్ దీనికి యాడ్ చేస్తే ఇప్పుడు ఎంత అవుతుందండి వాల్యూ? ఇది 0కి 0, 9 + 5 ఎంత? 14, 1 + 1 ఎంత? 2, 3, 3240 వాల్యూ అనేది. ఎంతకి వాల్యూ? 80% వాల్యూ. 80% వాల్యూ అంతే కదా. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఈమె పే చేసింది. డిస్కౌంట్ 20% కాబట్టి 80% పే చేసింది. యాక్చువల్గా మార్కెట్ ప్రైస్ ఎంత అన్నాడు అంటే డిస్కౌంట్ ఇవ్వక ముందు దాని మీద ఎంత మార్క్ చేసింది అని అడుగు. అంటే 100% ప్రైస్ ఎంత అన్నాడు. 100% ప్రైస్ ఎక్స్ అనుకుంటే మనం క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు 80 × x 3240 × 100. అప్పుడు ఏమవుతుంది? x is equal to 3240 × 100/80 అవుతుంది. సో ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఈ 0కి 0 క్యాన్సిల్. ఓకే, 8 తీసుకుంటే 8 3 24, 8 4 32, 8 4 32, 4 ఫర్ ఎగ్జాంపుల్ 0 ఉంచేద్దాం. ఇక్కడ ఆల్రెడీ 100 ఉంది కాబట్టి ఇంకో 0 వస్తుంది. ఓకే, 8 3 24, 8 4 32, 40 అంటే 8 5 40, ఈ 0కి 0, 100 ఉంది కాబట్టి. సో ఫైనల్గా ఎంత వస్తుంది? 4050 వచ్చింది. ఆప్షన్ ఉందా? ఆప్షన్ 4. ఓకే, ఇక్కడ ఆల్రెడీ క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు 100 వచ్చింది కాబట్టి ఈ 2 zeros 3240కి యాడ్ చేసుకున్నాం. ఓకే, ఈ 0 8 తోటి పోయింది. సో ఫైనల్గా ఆన్సర్ ఎంత? 4050. నెక్స్ట్ క్వశ్చన్. Ramnik starts a business of 1,45,600. After 5 months, Somesh joined with him and with 1,50,400. At the end of the year, what ratio they share their profit? ఇప్పుడు ఏమన్నాడు? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అన్నాడండి. చూడండి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటే ఇయర్కి ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 మంత్స్ ఉంటాయి. ఇప్పుడు 14560 అనేటోడు ఫస్ట్ స్టార్ట్ చేసిండు. ఓకే, 145,600 అన్నాడు ఫస్ట్ స్టార్ట్ చేసిండు. తర్వాత ఎవరు స్టార్ట్ చేసిండు? 150,400 వీడు తర్వాత స్టార్ట్ చేసిండండి. ఓకే, అంటే 1 year అంటే వీడు ఆల్రెడీ 12 months పెట్టిండండి, స్టార్టింగ్ నుంచి పెట్టిండు కాబట్టి. ఓకే, నెక్స్ట్ అనేవాడు 5 months తర్వాత వచ్చి జాయిన్ అయ్యాడు. 12 నుంచి 5 చేస్తే 7 months పెట్టిండు వీడు 7 months పెట్టిండు, వాడు 12 months పెట్టిండు. వీళ్ళిద్దరు రేషియో అంటే విత్ ఇన్ మనం మల్టిప్లై అంటే డివిజబుల్ చేస్తే ఎంత వస్తుందో అది వాల్యూ. ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు 7 తోటి చూసుకుంటే 7 2 14 వస్తుంది, 7 5 35, 7 6 40, 7 7 వచ్చింది, 7 8 56, 8 వస్తుందండి. సో ఇక్కడ 0 వస్తుంది, ఎందుకంటే కంప్లీట్ 3 digits ఒకేసారి డివిజబుల్ అయినాయి కాబట్టి. ఇప్పుడు 1040 కదా. చూద్దాం, ఇక్కడ 4 3 వస్తుందండి, 4 3 12, ఇక్కడ కూడా 4 3 12 వస్తుంది. ఎంత? 30 ఉంటుంది. 4 9 4 5 20, 4 6 20, 4 7 28 ఉంటుందండి. నెక్స్ట్ 24 ఉంది, 4 6 24, 376 వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే మళ్ళీ 2 తో డివిజబుల్ చేసినప్పుడు 2 1s 0 ఉన్నాడు కాబట్టి 0, 2 4 8. నెక్స్ట్ చూసుకుంటే 2 1 17 ఉంది కాబట్టి 2 8, 16 ఉంది కాబట్టి 2 8. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇది 2 తోటి కూడా పోతుందండి. ఒక్క నిమిషం, 2 తోటి పోతుంది. 2 9 18, 2 4 8, ఇది 2 5 10, 2 2 4. మళ్ళీ ఇది 2 తోటి పోతుందండి. 2 2 4, 2 6 12, ఇది 2 4 8, 14, 2 7. ఇంకా ఫర్దర్గా పోతుందండి. 7 2 తోటి పోతే ఇది చూద్దాం.
ఇప్పుడు ఎంత ఉందండి? 47 ఉంది. 47 ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ 1. ఓకే. ఇది కూడా చూద్దాం. 6 మూల 18, 3 2 6 1 7, 78:47 ఆప్షన్ 1. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 1957, 81 and y are proportion. Then value of y అన్నాడు. ప్రపోర్షన్ అంటే మనకి ఏముంటుంది అంటే అండి 4 డిజిట్స్ ప్రపోర్షన్ అన్నప్పుడు a/b ఈజ్ ఈక్వల్ టు c/d. దీన్ని ప్రపోర్షన్ అంటారండి. a/b ఈజ్ ఈక్వల్ టు c/d. ఇప్పుడు మనం ఏబిసి ఫోర్త్ది డి అనుకుందామండి. సో డిని అడిగిండు. డి ఈజ్ ఈక్వల్ టు వై అనుకుందాం. అప్పుడు ఏమవుతుందండి? బీసీ/ఏ అవుతుంది. ఓకే. బీసీ/ఏ అవి సో అవి ఏ నెంబర్లు ఉన్నా కూడా ఫస్ట్ మనం ఏబిసి అనేది చదువుతాం. ఓకే. ఏబిసి వై అని. ఒకవేళ రెండే ఇచ్చిండు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇది సి అవుతుంది, ఇది సి అవుతుంది అండి. ఓకే. అప్పుడు దానికి మనం సి ప్లేస్లో ఒకటే వాల్యూ తీసుకుంటాం. ఒకటే వాల్యూ తీసుకున్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది అంటే, ఒక నిమిషం, ఏబిసి మూడే ఇచ్చినప్పుడు ఏబి సి ప్లేస్లో కూడా బి తీసుకొని ఇక్కడ సి తీసుకుంటాం అండి. అప్పుడు ఏమవుతుంది? బి² ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవుతుంది. ఓకే. ప్రస్తుతానికి ఇట్లా ఇచ్చింది కాబట్టి ఇది ఫార్మ్ అంటే ఇది ఇట్లా నోటేషన్ ప్రపోర్షన్ అన్నప్పుడు మనం ఇట్లనే రాసుకుంటాం. ఏవైబి ఈజ్ ఈక్వల్ టు సి/డి. ఫస్ట్ ఏబి తర్వాత సిడి. సో ఇప్పుడు ఏం చేసిండు? బీసీ/ఏ వచ్చిందండి. బీసీ/ఏ అంటే బి అంటే ఎంత అండి? 57. ఓకే. సి అంటే ఎంత అండి? 81. ఓకే. నెక్స్ట్ ఎంత అడిగిందండి? ఏ అంటే ఎంత అండి? 19. ఓకే. ఇప్పుడు చూడండి క్యాలిక్యులేషన్ చేద్దాము. ఎట్లా అవుతుందో చూద్దాం. ఓకే. ఇప్పుడు చూడండి 2 మూల 6 అంటే 20 మూల 60 అంటే 19 మూల 57 -3 చేస్తే 50. సో ఇప్పుడు 81 × 3 3 1 3 8 మూల 24 243 ఆప్షన్ 1. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 29. దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే సెషన్. ఓకే. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ మొబైల్ ఫోన్ ఈస్ 59,500. During the Great India Festival, it is sold to 47,600. Determine the discount percentage. ఓకే. డిస్కౌంట్ ఎంత ఇచ్చినా అడగమన్నాడు. ఇది మార్కెట్ ప్రైస్. ఓకే. ఇది మార్కెట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. సో డిస్కౌంట్ వచ్చిందంటే ఇప్పుడు డిస్కౌంట్ అనేది ఇప్పుడు ఎంత డిఫరెన్స్ ఉందండి ఈ రెండింటికి? 47,600కి 59,500కి ఎంత డిఫరెన్స్ ఉందో చూద్దాం ఫస్ట్. ఓకే. ఎంత ఉందండి డిఫరెన్స్? అప్రాక్సిమేట్గా 12,000 అంటే 11,900 ఉంది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీరు కూడా. సో 11,900 అనేది ఉందన్నమాట. ఓకే. ఈ వాల్యూ దేంతో మల్టిప్లై అంటే దేంతో డివిజబుల్ చేయాలి? దిస్ ఈజ్ ఫర్ ఈ డిఫరెన్స్ వాల్యూ బై ఒరిజినల్ వాల్యూతో చేయాలి. మనకి ఎప్పుడైనా డిస్కౌంట్ అనేది మార్జినల్ ప్రైస్ ఎంపీ మీద ఇస్తాడు కాబట్టి, మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాడు కాబట్టి, సో ఇది డివిజబుల్ విత్ 59,500 తోటి చేయాలండి. 59,500 తోటి చేద్దాం. 59,500 తోటి చేస్తే ఈ 2 జీరోస్ ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే. పర్సంటేజ్ అన్నాడు కాబట్టి ఇంటూ 100 తీసుకోవాలి. ఓకే. ఇంటూ 100 వేసుకున్నాం. అప్రాక్సిమేట్గా 115 ఇంటూ 5లో అంటే 120 అనుకుంటే 120 ఇంటూ 5 ఎంత అండి? ఒక నిమిషం, 120 అనుకున్నాం. సారీ, 125లో ఎంత అండి? 120 అంటే 105లో 500, 25లో 100, 100 అంటే 600 అప్రాక్సిమేట్గా. 115 అంటే ఇది కూడా 595, ఇది 5 అయిందండి. ఇక్కడ 100 ఉంది కాబట్టి 100/5 అంటే 5 2 10 20 20% డిస్కౌంట్ ఇచ్చింది. ఆప్షన్ 3. ఓకే. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇది చాలా లెంతీ వీడియోస్ వస్తున్నాయి ఆటోమేటిక్గా, మీరు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసుకోండి. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.